పెద్దికి కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్ తాజాగా రామ్ చరణ్ పెద్ది గ్లిమ్స్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ షాట్గా ఇది యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సో మరి ఇప్పటికే వ్యూస్లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టిందనమాట. సో ఇండియా వైడ్గా కూడా టాప్ 2లో ఉంది. సో మరి ఈ టైంలో అందరూ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్న వేళ అటు నుంచి అల్లు అర్జున్ గారి టీం నుంచి కానీ ఆయన నుంచి కానీ ఆయన బర్త్డేకి April 8th అయితే AA22 అప్డేట్ రాబోతుంది అన్నట్టుగా సమాచారం ఇస్తున్నారు. సో దాన్ని AA22 ట్యాగ్ని పెద్దితో సమానంగా అంతే రేంజ్లో ఫ్యాన్స్ అయితే లేపుతున్నారనమాట. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ గారి బర్త్డేకి ఈసారి బిగ్ రికార్డు పెట్టాలి. సో ఆయన అప్డేట్ వస్తుంది, అది కూడా అట్లీ గారి డైరెక్షన్లో సినిమా రాబోతుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఖచ్చితంగా అట్లీ గారి డైరెక్షన్ అంటే మనం ఇంతకుముందు జవాన్ 1,000 కోట్ల ఊపేసిన సినిమా అనమాట. సో మరి అదే రేంజ్లో అల్లు అర్జున్ గారు కూడా ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా స్టార్. ఆయనతో మరి అట్లీ గారి సినిమా అంటే అది మినిమం 1000 కోట్లు తగ్గదు, ఈజీగా ఇంకా పెద్ద నెంబరే వస్తుందని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో మరి ఈరోజు అల్లు అర్జున్ గారి క్రేజ్ అట్లా ఉంది. సో మరి పక్కన పెద్ది 200K మొత్తం ట్వీట్స్తో ఊపేస్తుంటే ఇటు దగ్గర ఇది కూడా 100K ట్వీట్స్తో అయితే ఊపుతుందనమాట AA22 కూడా. సో మరి దాని అనౌన్స్మెంట్ అట్లీ గారి డైరెక్షన్లో అని చెప్పి సన్ పిక్చర్స్ ద్వారా ఆయన బర్త్డే రోజు రాబోతుంది. సో మరి ఆయన చెప్పకనే కౌంటర్ ఇస్తున్నట్లుగా సో మన అప్డేట్ వస్తే ఇంత రేంజ్ వస్తుందని చెప్పి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా ఇటు ఫ్యాన్స్తో అందరూ కూడా వార్ చేస్తున్నారనమాట. ఓ పక్క అటు న్యూట్రల్లో కూడా పెద్ద గ్లిమ్స్ అయితే ఫుల్గా ఊపేస్తుందని చెప్పాలి. అందరూ కూడా రీల్స్ చేయడం కూడా మొదలుపెట్టారు. సో మరి అలాంటి ఊపున్న టీజర్ని ఇటు AA22 ట్యాగ్తో అల్లు అర్జున్ గారు కొట్టడం ఏదైతే ఉందో ఇప్పుడైతే అది మళ్ళీ ఇంకొకసారి కూడా అంతకుముందు పుష్ప గేమ్ చేంజర్ ఎట్లా అయితే వార్ జరిగిందో సో అప్పుడు కూడా గేమ్ చేంజర్ గెలిపిస్తాము, పుష్ప చూడమని చెప్పి మెగా ఫ్యాన్స్ అంతా సవాల్ చేశారు. మరి ఆ తరుణంలో జనం అంతా కూడా పుష్ప 2ని హిట్ చేసి గేమ్ చేంజర్ని అయితే ఫ్లాప్ చేశారనమాట. సో మళ్ళీ ఇంకొకసారి AA22 అలాగే పెద్ది కూడా నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాయి. సో ఇప్పటి నుంచే దానికి ఫ్యాన్స్ అందరూ కూడా వార్ చేయడం మొదలు పెడుతున్నారనమాట. సో మరి అల్లు అర్జున్ గారికి అట్లాగే రామ్ చరణ్ గారికి చిన్న మనస్పర్ధలు ఉన్నాయని బయట అనుకుంటున్నారు. మరి అది లోపల వాళ్ళకు ఉందా లేదా అనేది తెలియదు కానీ సో మరి ఈ ఫ్యాన్ వార్లు చూస్తుంటే మాత్రం ఒకవేళ నిజంగా ఉందేమో అన్నంత లెవెల్లో అయితే వీళ్ళు ఫ్యాన్స్ అయితే వార్ చేసుకుంటున్నారు అనమాట. సో దీన్ని ఆపాలి అంటే మరి వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా ఫంక్షన్స్కి కానీ అట్లా ఏదైనా కలిస్తే తప్ప విడిగా అయితే కనుక ఈ గొడవలు అయితే ఆగేలా లేవు. అట్లాగే అల్లు అర్జున్ గారి టీం కానీ ఆయన దగ్గర ఉండే గీతా ఆర్ట్స్లో పనిచేసే స్టాఫ్ కానీ అందరూ కూడా మొత్తం AA22 మీద అయితే ఫుల్ హైప్ ఇస్తున్నారు అనమాట. సో మరి ఈ పెద్ద గ్లిమ్స్ని అయితే అటు AA22 అనే ట్యాగ్ ఓవర్ షేడ్ చేసిందని చెప్పాలి ఖచ్చితంగా. సో మరి AA22 అనౌన్స్మెంట్ ఎలా ఉండబోతుంది, దాని నుంచి ఏమన్నా సర్ప్రైజింగ్ ఫొటోస్ కానీ ఏమన్నా వస్తాయా, సో ఎప్పుడు షూట్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అనేది ఏమైనా అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ అయితే వెహికల్తో ఎదురు చూస్తున్నారు. సో మరి అల్లు అర్జున్ గారు బర్త్డేకి అయితే AA22 అప్డేట్ వచ్చేయబోతుంది. సో మరి అది ఎలా ఉండబోతుంది ఏంటని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో మనం కూడా చూద్దాం అది ఎలా ఉండబోతుందని.